నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కృష్ణా జిల్లాలో నొటోరియస్గా ఫేమస్ అయిన నొటోరియస్గా ఫేమస్ అంటేనే మీకు కోపం వస్తుంది కదా. ఓకే, నొటోరియస్ అయిన వల్లభనేని వంశీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసుల మధ్యలో కూర్చుని అక్కడ పెద్ద డిస్కషన్ పెట్టాడు. అతనితో పాటు పేరు నాని కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. ఫస్ట్ ఆ విజువల్స్ వేసిన తర్వాత కథ ఎందుకు వెళ్ళిందో మీ ముందుకు తీసుకొస్తాను, తర్వాత మీరే గట్టిగా నవ్విపోతారు, నన్ను ఏమనద్దు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ అండి ఇది. ఎందుకంటే ఫస్ట్ మన పేరుని దిగుతున్నాడు, బందర్ నాని కారు దిగుతున్నాడు, తర్వాత వెనక మళ్ళా అందగాడు వచ్చాడు. మళ్ళీ అనుకోవచ్చు అందగాడని మనం అన్నాం, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇతను అందగాడని, ఎవరు అనలా. అందగాడు వంశీ, ఇదిగోండి. అబ్బాబ్బాబ్బా, ఏమి కటింగ్, ఏం వెళ్ళటం, వీళ్ళ పక్కన వీళ్ళకి ఒక సోషల్ మీడియా టీము. మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు వల్లభనేని వంశీ. ఇక్కడ చూసారా దస్తా పేపర్లు, బస్తా పెన్లు అంటే ఒక పేపర్ కట్టేసుకొచ్చాడు. దాంట్లో ఏముంది అనుకుంటున్నారా? వస్తా ఆ కథలోకి వస్తా. ఇక్కడ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది, పేరుని చూసింది జాలే. సో ఏంటబ్బా దస్తా పేపర్లు బస్తా పెన్లు విషయం అంటారా? ఆ దస్తా పేపర్లు మా ఆఫీస్ పేరు కూడా ఉంటుందండి. మరి నా పేరు కూడా గట్టిగా పెద్ద స్కెచ్ మార్కర్తో పెట్టి నువ్వు మా గన్నవరంకి చెందిందని నువ్వు చేస్తావు కదా అని చెప్పి గట్టిగా నా పేరు రాసుంటాడు. దాని తర్వాత మా ఛానల్ పేరు అయితే 100% ఉంటుంది, డౌట్ లేదు దీంట్లో. ఇవన్నీ మొత్తం టీడీపీ సోషల్ మీడియా మొత్తం పైన మన అందగాడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడంట, అలాంగ్ విత్ పేరునని. దేనికోసం అని చెప్పి అనుకుంటున్నారా? ఎడిటర్ మళ్ళీ ఒకసారి ఆ గోరుముద్ద ఫోటోలు, దాని తర్వాత వీడియో ఒకసారి వేయండి. ఈ వీడియో లాస్ట్ 2 days నుంచి వల్లభనేని వంశీకి పెద్ద ఎదురు దెబ్బగా తగిలింది. తాగుతూ అతను ఎంజాయ్ చేస్తున్న వీడియో, అండ్ తాగి తన తిండి తన తినలేక అలా మూల కూర్చుంటే అక్కడ యలమంచిలి జయప్రకాష్ గన్నవరంలో టీడీపీ క్యాండిడేట్, విజయవాడ తూర్పులో వైసీపీ అవినాష్కి మంచి దోస్తు, పక్కనున్న హెంచ్మెన్, చారిటీ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్న యలమంచిలి జయప్రకాష్ ఇక్కడ టీడీపీ అని చెప్పుకుంటాడు. అవసరమైతే నేను ఏ పార్టీ కాదని కూడా చెప్తాడండి, అలా ఉంటాయి. సో అతని చేతుల్లో గోరుముద్దలు తింటూ బయటకు వచ్చిన వీడియో రాష్ట్రం అంతటా ఒక రకంగా రచ్చరచ్చ అయిపోయింది. ఈ రచ్చరచ్చ టైంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ గురించి కూడా ఏదో బూతులు తిట్టేశాడు వంశీ అని చెప్పి తెగ ట్రోల్ అయింది, ట్రెండ్ కూడా అయిపోయింది. దాంట్లో అక్కడ కాన్వర్సేషన్ డైలాగ్స్ కొంచెం వినపడలేదు, కానీ మావిగన్ అయితే వచ్చింది. నేను కూడా చేశాను. ఆ మావిగన్ వచ్చిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడ భరిస్తాను అని చెప్పి ఈ వల్లభనేని వంశీ పేరుని నేను చక్కరేసుకుని వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎల్లో మీడియా అంట. అరే మీడియా ఒక్కటే ఉంటుంది బాబు, ఎల్లో, బ్లూ, గ్రీన్, లైట్ ఎల్లో ఇలాంటివి ఉండవు. సో ఎవరెవరైతే ఛానల్స్ వల్లభనేని వంశీ తాగుతూ తూలుతూ తన తిండి తను తినలేక ఒక వెజిటబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు పక్కనున్న యలమంచిలి జయప్రకాష్ వచ్చి నన్ను తిన్న పప్పు బువ్వ, నెయ్యి బువ్వ, గుజ్జన్న తిను అని రజనీకాంత్ లెవెల్లో తినిపించాడు చూడండి, శ్రేయాకి తినిపించినట్టు. అదే మొహాట్ పడుకుంటే అని తెలిసి మొత్తం తిన్నాడు కదా. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత బాబుకు చాలా నామోషి వచ్చింది. అది ఫేక్ వీడియో అంటండి. ఎవడన్నా నమ్ముతాడా భూమి మీద? వంశీ అసలు నిన్ను పట్టించుకోవడమే మానేశారు జనాలు. మొళ్ళు పోయిన ఒక ఫేక్ వీడియో, అది రిలీజ్ చేసింది వైసీపీ వాళ్ళే, అది మీకు తెలుసు. లేకపోతే ఆ వీడియో బయటకు ఎందుకు వస్తే? ఆ రిలీజ్ అయిన ఒక పెద్ద వైరల్ వీడియోకి వల్లభనేని వంశీ నన్ను ఫేక్ చేశారు, దాని తర్వాత నా ఇమేజ్ రీప్లేస్ చేశారు, ఇది ఒరిజినల్ వీడియో కాదు, అసలు నువ్వు వేయాల్సింది ఏంటో తెలుసా, అందరం కూర్చున్నప్పుడు ఇది ఒరిజినల్ వీడియోనో కాదని చెప్పి టెస్టింగ్కి పంపించాలి. దోలు తీరిపోద్ది ఒక్కొక్కరికి. బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో ఉన్న తర్వాత ఎవరు పడితే వాడికి ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావు ప్రతిదానికి. వంశీ నేను కూడా అడుగుతాను, నేను నీతో బాధింపబడ్డదాన్ని, నువ్వంటే నీ అనుచరుడు, నువ్వు చెప్తేనే కదా రంగా శేషు, ఎంఆర్ఓ నరసింహారావు, ఐ హావ్ గివెన్ బ్రైబ్, మన స్టోరీ తెలుసు కదా నీకు. ఓకే, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కనీసం ఇలా కూర్చోబెట్టి తీసుకునే వాళ్ళం మేము వెళ్ళినప్పుడు. నీకు కొత్త పోలీస్ స్టేషన్ కంప్లైంట్. ఈరోజు ఏ ఛానల్ అయితే వల్లభనేని వంశీ వైరల్ వీడియో తాగుతూ ఊగుతూ తూలుతూ తన తిండి తన తినలేడు అని చెప్పి వేసిన వీడియోలు, అండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో డేంజర్ బెల్స్ మోగిన వల్లభనేని వంశీ, అసలు ఆ వీడియో నాది కానే కాదు, ఎవరెవరైతే ఎల్లో మీడియాలో నా వీడియోస్ వేశారో వాళ్ళందరిపైన ఆ దస్తా పేపర్లో పేర్లు రాసి తీసుకొచ్చాను, యాక్షన్ తీసుకోండి ప్లీజ్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏమండి ఆ వీడియో మీరు అందరూ చూశారు, అల్లారు ముద్దులుగా ప్రేమగా తినిపిస్తున్న గోరు ముద్దలు మీరు చూశారు.
అవన్నీ చూసిన తర్వాత ఫేక్ అనిపించిందా మీకు? నిజంగా చెప్పండి. ఫేక్ అనిపిస్తే ఫేక్ అని కొట్టండి, రియల్ అనిపిస్తే రియల్ అని కొట్టండి. ఎలాగో వంశీ ఈ వీడియో చూస్తాడు కాబట్టి వంశీకి చెప్పాల్సిన వాళ్ళు మాట్లాడేమైనా ఉన్నా కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.